హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యూనిక్ స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్. సో మనము సండే లాంగ్ టర్మ్ విద్యార్థుల కొరకు ఎస్ఏ అండ్ కానిస్టేబుల్స్ లాంగ్ టర్మ్ విద్యార్థుల కొరకు సండే నిర్వహిస్తున్నటువంటి గ్రాండ్ టెస్ట్ ఏదైతే ఉందో ఆ గ్రాండ్ టెస్ట్ 22కి సంబంధించి అర్థమెటిక్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. చూడండి. సో the sides of a triangle are 8 cm, 12 cm and 16 cm. What is the area of the triangle? ఒక ట్రయాంగిల్ యొక్క 3 sides ఇచ్చేసి దాని ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఒక సైడ్ 8 సెంటీమీటర్స్ ఉంది, ఒక సైడ్ 12 సెంటీమీటర్స్ ఉంది, 16 సెంటీమీటర్స్ ఉంది. ఒక వాల్యూని ఏగా తీసుకుంటాం, ఒక వాల్యూని బీగా తీసుకుంటాం, ఒక వాల్యూని సిగా తీసుకుంటాం. సో మనం ఫస్ట్ ఎస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఎస్ అంటే a + b + c / 2 అనే ఫార్ములా యూజ్ చేస్తాం. ఎస్ అంటే a + b + c / 2 చేస్తాం. సో 16 + 8 24 + 12 36/2 చేస్తే మనకు ఎస్ వాల్యూ 18 వస్తుంది. ఎస్ వచ్చిన తర్వాత మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటంటే √s × s - a s - b s - c అనే ఫార్ములా యూజ్ చేస్తాం. సో ఫస్ట్ ఇచ్చినటువంటి 3 సైడ్స్ని మనం ఏమైనా తీసుకోవాలంటే ఒక వాల్యూ ఏగా, ఒక వాల్యూ బీగా, ఒక వాల్యూ సిగా తీసుకోవాలి. సో 16 28 + 8 అంటే 36. సో టోటల్ మనకు ఈ వాల్యూస్ అనేది ఎస్ కావాలంటే మనం యూజ్ చేయాల్సింది ఏంటంటే a + b + c / 2. సో ఇవన్నీ యాడ్ చేస్తే మనకు 36/2 అంటే ఏమవుతుందంటే 18 అవుతుంది. ఎస్ వాల్యూ ఉంది, ఏబిసి ఉంది, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే సో √s × s - a × s - b × s - c అనే ఫార్ములా అప్లై చేయాలి. ఎస్ ప్లేస్లో 18 ఉంటుంది. s - a అంటే 18 - 8 10 అవుతుంది. అండ్ 18 - 12 అంటే 6 అవుతుంది. అండ్ 18 - 16 అంటే 2 అవుతుంది. ఓకే. సో దీన్ని మనము స్ప్లిట్ చేయాలంటే 18ని 6 × 3గా స్ప్లిట్ చేయొచ్చు. అండ్ 10ని 5 × 2గా స్ప్లిట్ చేయొచ్చు. ఆల్రెడీ 6 యాజ్ ఇట్ ఈజ్ చూస్తున్నాను, 2 యాజ్ ఇట్ ఈజ్ చూస్తున్నాను. సో ఇక్కడ 2 × 6 ఉంది, 2 × 2 ఉంది. సో 6 అనేది అవుట్ అయిపోతుంది. 2 × 2 ఉంది కాబట్టి ఒక 2 అవుట్ అవుతుంది. సో ఇన్సైడ్ ఏముందంటే మనకు 15 5 × 3 15 ఉంది. సో 6 × 2 ఏమవుతుందంటే 12 అవుతుంది. సో 12√15 స్క్వేర్ సెంటీమీటర్స్ అనేది మన ఆన్సర్ అవుతుంది. సో 12√15 అనేది 4th ఆప్షన్లో ఉంది. 4th ఆప్షన్ ఇది అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సమాంతర వృత్త శంకు యొక్క ఎత్తు. అంటే ఒక శంకు తీసుకున్నప్పుడు దాని యొక్క కోన్ అంటాం మనము. సో సర్క్యులర్ కోన్ హైట్ 6 సెంటీమీటర్స్ ఉంది, హైట్ 6 సెంటీమీటర్. దాని భూ వ్యాసం సో డయామీటర్ 16 ఉందంటే రేడియస్ వచ్చేసి 88 ఉంటుంది. సో దాని యొక్క ఘన పరిమాణాన్ని కనుగొనమన్నాడు. సో 1/3 πr²h. దీని యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలంటే 1/3 πr²h అనే ఫార్ములా యూజ్ చేయాలి. 1/3 యాజ్ చేసి 5 అంటే 22/7 r² ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేస్తామంటే 8 × 8 సబ్స్టిట్యూట్ చేస్తాము. h అంటే ఏమవుతుందంటే 6 అవుతుంది. సో 6 లేదా ఇది వాల్యూ అనేది పైలలో నేను ఇచ్చాడు కాబట్టి ఆప్షన్లో ఈ 5 యాజ్ చేసి ఉంచేద్దాం. సో 3 × 2 = 6 అవుతుంది. 8 × 8 64, 64 × 2 128 అవుతుంది. సో 128 π అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఫార్ములాలో 22/7 కాకుండా 5 ప్లేస్లో 5 ఉంది కాబట్టి 128 π అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే సింప్లిఫికేషన్లో బోర్డమాస్ రూల్ ప్రకారం ఉందండి. 4/3 / 1/6 × 2 - 1 ఉంది. ఫస్ట్ ఈ 4/3 ఫస్ట్ డివిజన్ పార్ట్ అప్లై చేయాలి, తర్వాత ఇంటూ, తర్వాత మైనస్. సో డివిజన్ ఇంటూ అని తీసుకున్నప్పుడు ఈ 1/6 ఏమవుతుందంటే 6/1 అవుతుంది. సో ఇంటూ 2 యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, -1 ఉంది. సో 3 × 2 6 అవుతుంది. 4 × 2 8, 8 × 2 16. 16లో 1 వెళ్ళిపోతే మన ఆన్సర్ ఏమవుతుందంటే 15 అవుతుంది. సో జస్ట్ ఈ డివిజన్ ఇంటూ అని తీసుకున్నాను, ఈ ఫ్రాక్షన్ రివర్స్ చేశాను, ఇంటూ యాజ్ ఇట్ ఈజ్. సో 15 అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. ఓకే. ఏంటంటే నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో 2 + √3 2 - √3 అండర్ రూట్ ఉంది. దాని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో 2 + √3 ఉంది కదా. సో నేను ఈ వాల్యూని ఏం చేస్తున్నానంటే ఇది ఒక స్టాండర్డ్ ఫామ్లోకి తీసుకురావడానికి సో ఈ వాల్యూని 2 + √3/1 అనుకొని సో న్యూమరేటర్ని ఇంటూ 2 చేస్తున్నాను, డినామినేటర్ కూడా ఇంటూ 2 చేస్తున్నాను. సో ఇన్సైడ్ రూట్లోనే ఇది. అండ్ అలానే 2 - √3 కూడా న్యూమరేటర్ని ఇంటూ 2 చేస్తున్నాను, డినామినేటర్ కూడా ఇంటూ 2 చేస్తున్నాను. ఇది కూడా ఇన్సైడ్ రూట్లోనే. సో దీన్ని మనము 4 + 2√3 అని తీసుకుంటున్నాము. సపరేట్ రూట్ ఇచ్చేస్తున్నాను. సో ఇక్కడ ఈ 2 ఉంది, ఇది √2 అవుతుంది. అంటే ఈ రూట్ని సపరేట్ చేసాం. 1 × 2 అంటే 2నే, బట్ ఈ రూట్ అనేది న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఉంది కాబట్టి దాన్ని √2గా తీసుకున్నాను.
దీన్ని 4 మైనస్ 2√3 తీసుకుంటున్నాను బై √2. సో సపరేట్ రూట్ ఇచ్చేసాను. బట్ 4 ప్లస్ 2√3 4 మైనస్ 2√3 అంటే మీకు డైరెక్ట్ వాల్యూస్ ఎలా తీసుకోవాలో చూడండి. 4 ప్లస్ 2√3 యొక్క స్క్వేర్ రూట్ ఎలా వస్తుందంటే దీన్ని 3 into 1గా అబ్జర్వ్ చేయాలి, దీన్ని 3 plus 1గా అబ్జర్వ్ చేయాలి. అంటే a ప్లస్ బి ఆఫ్ 2√ab ఫార్మేషన్లో ఉన్నది. a ప్లస్ బి ప్లస్ 2√ab రూట్ ఏమవుతుందంటే చూడండి, మల్టిప్లై చేస్తే ఈ వాల్యూకి ఈక్వల్ కావాలి, యాడ్ చేస్తే ఈ వాల్యూకి ఈక్వల్ కావాలి. ఇప్పుడు దీన్ని √3 ప్లస్ √1 అని తీసుకోవచ్చు దీని యొక్క స్క్వేర్ రూట్. అంటే a ప్లస్ బి ప్లస్ 2√ab యొక్క స్క్వేర్ రూట్ ఏమవుతుందంటే √a ప్లస్ √b అవుతుంది. ఇది స్టాండర్డ్ ఫార్ములా. సో ఇది a ప్లస్ బి ఫామ్లో ఉంది, ఇది a ఇంటూ బి ఫామ్లో ఉంది, 2 యాజ్ ఇట్ ఈజ్ ఉంది. సో ఇలా అన్నప్పుడు √a ప్లస్ √b తీసుకోవాలి. ఇన్ కేస్ మైనస్లో ఉన్నప్పుడు సైన్ మిడిల్లో మైనస్ తీసుకోవాలండి. దీనికి ఏమవుతుందంటే ఇది కూడా 3 plus 1 అబ్జర్వ్ చేయాలి, 3 into 1 అబ్జర్వ్ చేయాలి. మిడిల్లో మైనస్ ఉంటే మాత్రం √3 మైనస్ √1 అవుతుంది. సో ఇక్కడ ఆటోమేటిక్గా దీని ఈ వాల్యూ మొత్తము √3 ప్లస్ √1 ఉంది ఈ వాల్యూ, ప్లస్ మిడిల్లో మళ్ళీ √3 మైనస్ √1 ఉంది. సో ఇక్కడ √2 క్యాన్సిల్ √2 అవుతుంది, ప్లస్ √1 మైనస్ √1 క్యాన్సిల్ అవుతుంది. √3 ప్లస్ √3 అంటే 2√3 అవుతుంది. సో 2√3 బై √2 ఉంది కాబట్టి సో మనకు 2√3 బై √2 అనే ఆప్షన్ ఎక్కడ లేదు, ఓన్లీ 2√3 ఉంది. ఈ 2ని మనం ఏం తీసుకుంటున్నామంటే √2 into √2గా కన్సిడర్ చేస్తున్నాం. 2ని 2 ఈజ్ నథింగ్ బట్ √2 into √2 into √3 బై √2. సో √2 క్యాన్సల్. సో √2 into √3 అంటే √6కి ఈక్వల్ అవుతుంది. సో √6 ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ ఆప్షన్. సో ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. సో డెసిమల్ ఫ్రాక్షన్స్లో నుంచి మనకు ఈ డెసిమల్స్లో బార్లో ఉన్నటువంటి వాల్యూస్ని యాడ్ చేయడం సబ్ట్రాక్ట్ చేయడం ఇచ్చాడు. కాకపోతే ఈ రెండు యాడ్ చేయడం ఇచ్చాడు, ఇది ఇంటూ చేయడం ఇచ్చాడు. ఫస్ట్ ఇంటూ చేసేస్తే ఆ వాల్యూ ఏంటో చూద్దాము. తర్వాత ఫస్ట్ 2 వాల్యూస్ యాడ్ చేసి థర్డ్ వన్ సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 0.39 బార్ ఇంటూ 0.8 బార్ ఉంది. సో దాన్ని సింప్లిఫై చేస్తే ఏం వాల్యూ వస్తుందో చూద్దాం. సో 39 యాస్టేజ్ తీసుకోవాలి, బార్ లైన్ వాల్యూ సబ్ట్రాక్ట్ చేయాలి. సింగిల్ డిజిట్ బార్ ఉంటే 9, సింగిల్ డిజిట్ బార్ లేకపోతే 0. అండ్ 0.8 బార్ ఇస్ నథింగ్ బట్ 8/9. 39లో 9 3 వెళ్ళిపోతే 36/90 అండ్ 8/9. సో 9 into 4 36 అంటే 32/90 ఉంది. సో 32/90ని మనం ఇలా తీసుకోవచ్చు, 0.35 బార్ అని తీసుకోవచ్చు. 32/90ని 0.35 బార్ అని ఎలా తీసుకుంటున్నామంటే చూడండి, 35లో బార్ లేని డిజిట్ 3 సబ్ట్రాక్ట్ చేయాలి, సింగిల్ డిజిట్ బార్ ఉంది, సింగిల్ డిజిట్ బార్ లేదు. 35లో 3 వెళ్ళిపోతే 32 ఉంది. సో 32/90 ఈజ్ నథింగ్ బట్ 0.35 బార్ వస్తుంది. ఇప్పుడు మన వాల్యూ ఏంటంటే 0.47 బార్ ఒక వాల్యూ ఉంది, 0.503 బార్ ఒకటి ఉంది, మైనస్ ఆ వాల్యూ వచ్చేసి మనకు 0.35 బార్ ఉంది. సో ఇక్కడ వితౌట్ బార్ సింగిల్ డిజిట్ ఉంది, ఇక్కడ వితౌట్ బార్ సింగిల్ డిజిట్ ఉంది, వితౌట్ బార్ సింగిల్ డిజిట్ ఉంది. ఫస్ట్ 0.4 వితౌట్ బార్ తీసుకుంటున్నాను, 0.5 నెక్స్ట్ 0.3. ఫస్ట్ 2 వాల్యూస్ యాడ్ చేయాలి, థర్డ్ వాల్యూ సబ్ట్రాక్ట్ చేయాలి. వితౌట్ బార్ 4, వితౌట్ బార్ 5 ఉంది. సో నెక్స్ట్ వచ్చేసరికి 7 ఉంది, ఇక్కడ సింగిల్ డిజిట్ ఉంది, ఇక్కడ 2 డిజిట్స్ ఉంది, ఇక్కడ 1 డిజిట్ ఉంది. సింగిల్ డిజిట్ 2 డిజిట్ 1 డిజిట్ అంటే ఎల్సిఎం చేస్తే 2 అవుతుంది. కాబట్టి బార్ వాల్యూస్ వచ్చేసి మనకు 2 డిజిట్స్ ఉండాలి. సో 7 బార్ అంటే దీన్ని 7 తీసుకుంటాం, ఈ 0.3 బార్ అంటే 0.3 బార్గా తీసుకుంటాం, దీన్ని 5 బార్ అంటే 5గా తీసుకుంటున్నాం. ఇక్కడ ఎందుకు 2 డిజిట్ తీసుకుంటున్నాం అంటే ఒక వాల్యూ 1 డిజిట్ బార్ ఉంది, ఒక వాల్యూ 2 డిజిట్ బార్ ఉంది, నెక్స్ట్ ఒక వాల్యూ 1 డిజిట్ బార్ ఉంది. ఈ 3 నెంబర్స్ క్యాల్కులేట్ చేస్తే 2 వస్తుంది. కాబట్టి ఆ ఎల్సిఎం ఏదైతుందో మన బార్ వాల్యూస్ కూడా అన్నీ ఉండాలి. మళ్ళీ తర్వాత అక్యురేట్ వాల్యూ కొరకు 1 ఉంది, 2 ఉంది, 1 ఉంది, ఇందులో హైయెస్ట్ నెంబర్ 2 కాబట్టి మళ్ళీ 2 times రిపీట్ చేయాలి. 7 అవుతుంది, ఇది 0.3 అవుతుంది, ఇది 5 అవుతుంది. ఫస్ట్ 2 నెంబర్స్ అనేవి ప్లస్లో ఉన్నాయి, థర్డ్ది మైనస్లో ఉంది. 7 + 3 చేస్తే 10 అవుతుంది, 10లో 5 వెళ్ళిపోతే 5. 7 + 0 7 - 5 అంటే 2 అవుతుంది. సో ఇది అక్యురేట్ వాల్యూ. ఇది 7 + 3 10 అవుతుంది, 5 అవుతుంది, 7 - 2 అవుతుంది. ఇది 4 + 5 9 అవుతుంది, -3 6 అవుతుంది, 0. సో బార్ ఎక్కడ ఉందో చూడు, బార్ ఏ కాలంలో ఉందో చూడాలి, అదే కాలం తీసుకోవాలి. 2 5కి బార్ ఉండాలి, వితౌట్ బార్ 6 ఉండాలి. సో మన ఆన్సర్ వచ్చేసి 0.625 బార్ ఈజ్ అవర్ ఆన్సర్. 0.625 బార్. సో మన ఆన్సర్ అనేది 0.625 బార్ అంటే 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ అండి.
ట్యాంక్లో 6/7 వంతు ట్యాంక్ నూనెతో ఉంది. ఒక ట్యాంక్లో ఏముందో చూడండి క్వశ్చన్లో 6/7 పార్ట్ ఆఫ్ ద ట్యాంక్ ఈస్ ఫిల్డ్ విత్ ఆయిల్ ఆఫ్టర్ టేకింగ్ అవుట్ 60 లీటర్స్ ఆఫ్ ఆయిల్ ద ట్యాంక్ ఈస్ 4/5. అంటే యాక్చువల్గా బేసిక్గా ట్యాంక్లో 6/7 ఆయిల్ ఉంది. దీంట్లో నుంచి మనము 60 లీటర్స్ తీసాం బయటికి, అప్పుడు 4/5 పార్టే ఫిల్ అయింది. అంటే 6/7 ఫిల్ ఉన్న ట్యాంకు 4/5 రావడానికి రీజన్ ఏంటంటే మనం 60 లీటర్స్ తీసేసాం. అంటే ఈ 2 ఫ్రాక్షన్స్ యొక్క డిఫరెన్స్ అనేది ఈ 60 లీటర్స్కి ఈక్వల్. ఫస్ట్ బేసిక్గా ఎంత క్వాంటిటీ ఉంది 6/7 ఉంది, ప్రజెంట్ ఎంత ఉంది 4/5. ఈ వేరియేషన్ ఏందో చూద్దాం. ఎల్సిఎం 7 5 ఎల్సిఎం అంటే 35. సో 7 × 5 35, 5 × 6 30, 5 × 7 7 × 4 28, 2/35. అంటే మనం రిమూవ్ చేసిన 60 లీటర్స్ అనేది 2 పార్ట్స్కి ఈక్వల్. 2 పార్ట్స్కి 60 అయితే 35 పార్ట్స్ ఎంత, ఇక్కడ ఇంటూ 30 అవుతుంది, ఇక్కడ కూడా ఇంటూ 30 అవుతుంది. 35 × 3 అంటే 105 అవుతుంది, 0. సో 1050 అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ 4th ఆప్షన్. ఓకే, రైట్ అండి. నెక్స్ట్ ఒక టేబుల్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ద ఫాలోయింగ్ టేబుల్ గివ్స్ ద ఏజ్ ఆఫ్ ద చిల్డ్రన్ ఇన్ ఏ క్లాస్ ఇన్ ఏ స్కూల్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ద క్లాస్ హూజ్ ఏజ్ ఇస్ బిలో 11 ఇయర్స్. బిలో 11 ఇయర్స్ అంటే ఏజ్ 11 ఇయర్స్ ఇక్కడ ఉందండి. బిలో 11 ఇయర్స్ అండ్ అబోవ్ 8 ఇయర్స్, ఇదే 8 ఇయర్స్. అంటే నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ అంటే బిలో 11 ఇయర్స్, బిలో 11 ఇయర్స్ అంటే 11 ఇయర్స్ కౌంట్ కాదు, అబోవ్ 11 ఇయర్స్ అంటే ఇది కూడా కౌంట్ కాదు, అంటే మిడిల్లో ఉన్న కౌంట్ అవుతారు. నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ 15 42 అంటే టోటల్ ఏమవుతుందంటే 57 అవుతుంది. సో 57 అనేది మన ఆన్సర్ అవుతుంది. అబోవ్ 8 ఇయర్స్, బిలో 11 ఇయర్స్, నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ చూడాలి. ఫస్ట్ లైన్లో ఉన్నది ఏంటంటే మనకు ఏజ్ ఉంది, సెకండ్ లైన్లో నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ ఉన్నారు. 15 + 42 అంటే 57 అవుతుంది. సో 57 అనేది 4th ఆప్షన్. సో చూడండి, ఆ సమ్ ఆఫ్ రూపీస్ 1,50,000 డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ 3 persons ABC so that they receives 20%, 30% and 50% respectively. A receives the same amount from another sum of money which is distributed among them so that they receives 50%, 30% and 20% respectively. Find the total amount respectively. Find the total amount received from both the sums of money by B. చూడండి, ఫస్ట్ కొంత సమ్ ఉంది, సెకండ్ కూడా కొంత సమ్ ఉంది. ఫస్ట్ది 1,50,000 అని చాలా క్లియర్గా ఉంది. ఈ 1,50,000 అనే ఏబిసి అనే పర్సన్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారంటే ఒక పర్సన్ 20%, ఒక పర్సన్కి 30%, ఒక పర్సన్కి 50%. సో ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇది టోటల్ 100% వాల్యూ ఉంది. అందులో మనకు ఫస్ట్ బి ఎంత వస్తుందో చూద్దాం. బిది కావాలి, బట్ క్వశ్చన్లో మాత్రము ఫస్ట్ పర్సన్ ఇక్కడ ఏ అనే పర్సన్ ఫస్ట్ అమౌంట్లో ఎంతైతే ఏ పర్సన్ షేర్ ఉందో సెకండ్ దాంట్లో కూడా ఏ షేర్ అంతే ఉంది. కానీ సెకండ్ దాంట్లో టోటల్ అమౌంట్ ఏందో మనకు తెలియదు. ఏబిసి యొక్క షేర్ ఎలా ఉందంటే సెకండ్ దాంట్లో అబ్జర్వ్ చేసే సెకండ్ అమౌంట్లో 50%, 30%, 20% లాగా ఉంది. సో నేనేమంటున్నా అంటే ఇక్కడ 100% వాల్యూ వచ్చేసి 1,50,000 ఉంది. 100% వాల్యూ 1,50,000 అంటే మనం 20% వాల్యూ ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాం. 20% 15 × 2 30, 30 పక్కన 3 zeros అంటే 30,000 వచ్చింది. ఇది ఎవరి షేర్ అంటే ఏ అనే షేర్. ఇందులో ఏ యొక్క షేర్ ఎంత అంటే 30,000 ఉంది. ఎందుకు ఏది ఫైండ్ అవుట్ చేస్తున్నాం అంటే ఫస్ట్ అమౌంట్లో ఏ షేర్ ఎంత ఉందో సెకండ్ దాంట్లో కూడా ఏ షేర్ అంతే ఉంది. అంటే ఈ 50 parts వాల్యూ 30,000 అంటున్నాడు. ఇక్కడ షేర్ ఎంత ఉందో ఇక్కడ కూడా షేర్ అంతే. 50 parts 30,000 అంటే 100 parts ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. టోటల్ 100 parts ఎంతో ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో 50 parts అనేది 30,000కి ఈక్వల్ ఉన్నప్పుడు 100 parts అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏమవుతుందంటే 6,000. సో 6,000 ఇంటూ అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది 0 క్యాన్సిల్ అయింది. 30,000లో 5 × 6 30, 600 అవుతుంది. 600 × 100 అంటే 60,000 అవుతుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది అంటే ఈ సెకండ్ అమౌంట్ అనేది కూడా టోటల్ 60,000. క్వశ్చన్లో ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నా అంటే బి షేర్ ఇందులో ఫైండ్ అవుట్ చేయాలి, అందులో ఫైండ్ అవుట్ చేయాలి. అంటే సింపుల్గా ఈ బి అనేది ఉంది ఇక్కడ చూడండి, మనము ఈ టోటల్ 1,50,000లో బి అనే పర్సన్ది 30%. 30% అంటే 2 zeros క్యాన్సిల్ అయితే 45,000 ఫస్ట్ అమౌంట్లో వస్తుంది. సెకండ్ అమౌంట్లో బి అనేటోడు 30%, కానీ టోటల్ అమౌంట్ 60,000. 60,000లో 30% ఫైండ్ అవుట్ చేస్తే మనకు వచ్చే వాల్యూ
18,000 అవుతుంది. ఇక్కడ 18,000 ఉంది, ఇక్కడ 45,000 ఉంది. సో మనము 45,000 ప్లస్ 18,000 యాడ్ చేస్తే 45,000 18,000 యాడ్ చేస్తే మనకు వచ్చేది 63,000 అనేది టోటల్ ఆన్సర్. సో టోటల్ వాల్యూ మనకి వచ్చిన బి యొక్క షేర్ ఎంత అంటే 63,000 అవుతుంది. దట్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. ఓకే, క్వశ్చన్లో ఏం చెప్పాడంటే ఫస్ట్ టోటల్ అమౌంట్ ఎంత ఉందో చెప్పాడు, అందులో ఏ షేర్ ఎంత ఉందో, సెకండ్ అమౌంట్లో కూడా ఏ షేర్ అంతే ఉంది. ఫస్ట్ దాంట్లో ఏ షేర్ 30,000 ఉంది, సెకండ్ దాంట్లో ఏ షేర్ 30,000 అవుతుంది. సో దీని నుంచి టోటల్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ 1,50,000లో వింగ్ షేర్ 45,000 బిది, అదే 60,000లో వింగ్ షేర్ 18,000, 45,000 18,000 అంటే 63,000 బి అనే పర్సన్కి టూ అమౌంట్స్లో నుంచి వచ్చిన టోటల్ షేర్. నెక్స్ట్ అండి, ఒక పర్సన్ ఏ నుండి బికి 12 కిలోమీటర్, ఏ నుండి బికి వెళ్ళాడు. ఏ నుండి బికి ఎంత స్పీడ్ తోటి వెళ్ళాడంటే 12 km/h స్పీడ్ తోటి వెళ్ళాడు. మళ్ళీ బి నుండి ఏకి వచ్చేటప్పుడు 18 km/h స్పీడ్ తోటి వచ్చాడు. యావరేజ్ స్పీడ్ ఎంత అన్నట్టు. సో మనకు ఏ నుండి బికి డిస్టెన్స్ ఏంటో తెలియదు, బి నుండి ఏకి కూడా డిస్టెన్స్ అంతే ఉంటుంది. కానీ మనము డిస్టెన్స్ ఏదైనా ఉంటే 120 kilometers అని తీసుకోవచ్చు, లేదా 12 తోటి 18తో డివైడ్ అయ్యే నెంబరు 36 kilometers డిస్టెన్స్ అని తీసుకుందాం. సో యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఒకటే ఫార్ములా యూజ్ చేయాలి మనం. యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం తీసుకోవాలి. టోటల్ డిస్టెన్స్ అంటే వెళ్ళేటప్పుడు డిస్టెన్స్ 36 అనుకుంటున్నాను, వచ్చేటప్పుడు డిస్టెన్స్ కూడా 36 అనుకుంటున్నాను. సో వెళ్ళేటప్పుడు డిస్టెన్స్ 36, వచ్చేటప్పుడు డిస్టెన్స్ 36. కానీ టోటల్ టైం అంటే 36 kilometersని 12 స్పీడ్ తోటి వెళ్ళిందంటే 3 hours టైం పడుతుంది. అదే 36 kilometersని 18 స్పీడ్ తోటి వెళ్ళిందంటే 2 hours పడుతుంది. టోటల్ టైం వచ్చేసి 5 hours పడుతుంది. 36 + 36 72/5 చేస్తే మన ఆన్సర్ వస్తుంది. సో 5 × 14 70. సో ఇంకా 2 ఉంటుంది. 5 × 4 14.4 వస్తుంది. ఆ 14.4 అంటే 14/5 అవుతుంది. సో ఇలా ఎందుకు అనుకుంటే మీరు ఇంకో ఫార్ములా కూడా యూజ్ చేయొచ్చు. డిస్టెన్స్ ఈక్వల్ ఉన్నప్పుడు యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా 2xy/x + y. సో x ప్లేస్లో ఒక స్పీడ్ 12 తీసుకుంటాం, y ప్లేస్లో ఒక స్పీడ్ 18 తీసుకుంటాం, x + y అంటే 30 తీసుకుంటాం. 6 × 5 30, 6 × 3. సో 6 × 12 అంటే 72/5 అవుతుంది. సో 72/5 ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే 72/5 అంటే 5 × 14 70, 2 బ్యాలెన్స్ ఉంటుంది. 14/5 అనే ఆన్సర్ని కూడా మనం సెలెక్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆప్షన్ అంటే వెళ్తున్నప్పుడు డిస్టెన్స్, వస్తున్నప్పుడు డిస్టెన్స్ సేమ్ ఉండి సో 2 స్పీడ్స్ మెన్షన్ ఉన్నప్పుడు దాని యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు స్టాండర్డ్ ఫార్ములా ఏమి యూజ్ చేయొచ్చు అంటే 2xy/x + y యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, ఏబి రోజువారీ కూలీలు వరుసగా 3 రూపీస్ 50 పైసా, 2 రూపీస్ 50 పైసా. అంటే ద డైలీ వేజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ రెస్పెక్టివ్లీ 3.50 and 2.50. When A finishes a certain work, he gets a total of wage of rupees 63. When B does the same work, he gets a total wage of 75. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఏ అనేటువంటి డైలీ కూలి వచ్చేసి 3 రూపాయల 50 పైసలు వస్తుంది. కానీ వాడు వర్క్ మొత్తం చేసేసరికి మనకి 63 రూపీస్ వచ్చింది. అంటే వాడు ఎన్ని డేస్లో వర్క్ చేశాడో తెలుస్తుంది. ఏ పర్ డేకి 3 రూపీస్ 50 పైసా ఈ యొక్క కూలీ. అలా వర్క్ మొత్తం ఫినిష్ చేసేసరికి 63 రూపీస్ వచ్చిందానికి. అంటే 6300/350 అని తీసుకోవచ్చు. 0 క్యాన్సల్. 7 90, 7 × 5. సో 5 × 1 500. అంటే ఏ అనే పర్సన్ 18 డేస్లో వర్క్ చేస్తున్నాడు అని అర్థమైపోయింది. సో బి అనే పర్సన్ ఎన్ని డేస్లో చేస్తుందో చూడాలంటే బి అనే పర్సన్ టోటల్ వర్క్ ఫినిష్ అయ్యేసరికి 75 రూపీస్ ఎర్న్ చేశాడు. మన డైలీ కూలీ ఎంత అంటే మనకు డైలీ కూలీ వచ్చేసి మనకి 2.50 అవుతుంది. సో దీన్ని 7500 2 digits by 250 తీసుకుంటే 00 25 3s are 75. అంటే వీడు 30 డేస్లో వర్క్ చేస్తున్నాడు. ఏ అనేటోడు 18 డేస్లో వర్క్ చేస్తున్నాడు, బి అనేటోడు 30 డేస్లో వర్క్ చేస్తున్నాడు. వాడు మొత్తం కూలీ ఇచ్చాము, పర్ డే కూలీ ఇచ్చాము. మొత్తం కూలీ బై పర్ డే కూలీ వేస్తే వాళ్ళు ఎన్ని డేస్లో వర్క్ చేస్తున్నారో క్లారిటీ ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళిద్దరు పని చేస్తే ఎంత మొత్తం కూలీ చెల్లించాలి అంటుంది. అంటే వీళ్ళిద్దరు కలిసి ఎన్ని డేస్లో వర్క్ చేస్తారో చూడాలి. ఏ 1 day వర్క్ 1/8, బి 1 day వర్క్ 1/30. సో ఇక్కడ మనం ఎల్సిఎం 90 తీసుకోవచ్చు. 18 × 5 30 × 3. సో వీళ్ళిద్దరు కలిపి 8 parts ఆఫ్ వర్క్ చేస్తారు. టోటల్ వర్క్ వచ్చేసి 90 ఉంది. 90 parts వర్క్ని డైలీ 8 parts లాగా ఎన్ని డేస్లో చేస్తారంటే 90/80 డేస్లో చేస్తారు. 90/8 డేస్లో చేస్తారు. ఇది టోటల్ వర్క్, ఇలా ఎఫిషియన్సీ. టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ వేస్తే అది ఎన్ని డేస్లో వర్క్ ఫినిష్ అవుతుందంటే 90/8 డేస్లో వర్క్ ఫినిష్ అవుతుంది.
కానీ వీళ్ళిద్దరు కూలి అంటే ఏ బి అనేటోళ్ళు ఇద్దరు కలిసి చేసే డేస్ 90/8, కానీ వాళ్ళిద్దరి కూలి ఎంత అంటే ఒకది 3.50, ఇంకొక పర్సన్ 2.50, అంటే వీళ్ళిద్దరి కూలి ఎంత అంటే 6 అవుతుంది. సో 6 అవుతుంది కాబట్టి ఇది టోటల్ 6 అవుతుంది. 2 3s are 6, 2 4s are 8, 4 2s are 8, 4 2s are 8, 4 5s are. సో ఇక్కడ 90 ఉంది మనకు, చూడండి 90/80 డేస్ అనేది మనం తీసుకుంటాము. కానీ వాళ్ళిద్దరిది ఈ పర్సన్ 3.50 పర్ డే, 2.50 కలిపితే 6, అంటే 2 4s are 2 3s are 2 2s are 2 45s are. సో 135/2 అవుతుంది. 45 into 3 అంటే 135/2 అంటే 2 6s are 2 7s are 2 5s are. సో 67.5 అవుతుంది మన ఆన్సర్. దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేస్తే, ఒక కూరగాయల వ్యాపారి తప్పుడు తూకంతో వ్యాపారం చేస్తున్నాడు. 2 కేజీలకు 100 గ్రాములు తక్కువ ఇస్తున్నాడు. 2 కేజీలకు వాడు 100 గ్రాములు తక్కువ ఇస్తున్నాడు. అతడు 2 కేజీల ఆలుగడ్డలను అదే తప్పుడు తూకంతో 44 రూపాయలకు అమ్మాడు. సో ఆలుగడ్డల అసలు ధర 18 రూపాయలు కేజీ, అయినా అతను పొందిన లాభం ఎంత? సో 2000 గ్రాముల ప్లేస్లో వాడు 1900 గ్రాములు ఇస్తున్నాడు. 2 కేజీలు అంటే 2000 గ్రాములు, వాడు 1900 గ్రాములే ఇస్తున్నాడు. ఓకే, కాకపోతే ఒక కేజీ 18 రూపాయలకు కొన్నాడు అంటే రెండింటి కలిపి 30 రూపాయలకు కొన్నాడు. 18 into 2 36 కొన్నాడు. 2000 గ్రాములు ఒరిజినల్ కాస్ట్ ఉంటే వాడు ఇచ్చేది మాత్రం 1900 గ్రాములే. వాడు కేజీ కొనేటప్పుడు 18 రూపాయలకు కొన్నాడు, అంటే 2 కేజీలను 44 రూపాయలకు అమ్మాడు. 2 కేజీలను 44 రూపాయలకు అమ్మాడు. 1 కేజీని 30 రూపాయలకు తెచ్చాడు. అంటే 2000 వాల్యూ 36 అయినప్పుడు 1900 వాల్యూ ఏందో చూద్దాం. 2000కి 36 అయినప్పుడు 1900 ఏంటి అంటే మనకు వాడు ఎంతకు సేల్ చేయాలనే తెలుస్తుంది. ఇప్పుడు 2000 గ్రామ్స్ అనేది ఒరిజినల్ కాస్ట్ 36 రూపీస్ పడుతుంది. కేజీ 18 అంటే 19 గ్రామ్సే ఇస్తున్నాడు 1900. అంటే వాడు 36 రూపీస్ మీద ఎంత సేల్ చేస్తున్నాడో చూసినట్లయితే 36 అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ 210లో 218లో 18 into 19/10 చేయాలి. 19 into 18 అంటే 9 into 8 72, 9 plus 8 17, 7 4 24, 342/10 అవుతుంది. 342/10 అంటే 34.2కి సేల్ చేయాలి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే వాడు 44కి సేల్ చేశాడు. 34.2కి 44కి డిఫరెన్స్ ఏందో చూస్తే వాడి ప్రాఫిట్ ఏందో తెలుస్తుంది. అంతే కదా. ఇప్పుడు 2000 గ్రామ్స్ అనేది వాడు పర్చేజ్ చేసింది, 1900 సేల్ చేసింది. 2000కి 36 రూపీస్ ఎందుకు తీసుకున్నాం అంటే కేజీ 18 రూపీస్ లాగా తీసుకుండు, కానీ 2 కేజీస్ కాబట్టి 36. 1900 అంటే సెల్లింగ్ ప్రైస్ ఇది ఉండాలి, 34.2 ఉండాలి. కానీ వాడు ఏం చేశాడు, 44కి సేల్ చేశాడు. అంటే మనకు డిఫరెన్స్ ఏంటంటే 9.8 ఉంది. ఆ 9.8 అనేది మన ప్రాఫిట్ అవుతుంది, 9 రూపాయలు. నెక్స్ట్, ఒక ట్రెపీజియం యొక్క 2 సమాంతర భుజాలు వరుసగా ఇచ్చాడు. ఒక ట్రెపీజియం దీన్నే ట్రెపీజియాన్ని సమలంబ చతుర్భుజం అని కూడా అంటాం. ఒకటి 17 సెంటీమీటర్లు ఉంది ప్యారలల్ సైడ్స్, సో ఇంకొకటి వచ్చేసి 15 సెంటీమీటర్స్ ఉంది. దీని యొక్క ఎత్తు కూడా ఇచ్చాడు, హైట్ 6 సెంటీమీటర్స్. ఇక్కడ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది హైట్. సో దీని ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటారు. ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా h/2 ఆఫ్ a + b. a + b అంటే ప్యారలల్ సైడ్స్ యొక్క లెంత్. a అనేది 15 తీసుకుంటే b అనేది మనం 17 తీసుకుంటాం. a = h అనేది ఆల్రెడీ 6 ఉంది, 6/2. 15 + 17 అంటే ఇది ఏమవుతుందంటే 32 అవుతుంది. సో 2 into 16 32. 16 into 6 96. అంటే మనకి ఇక్కడ దాని వైశాల్యం ఎంత అన్నాడు, అన్ని సెంటీమీటర్స్లో ఉన్నాయి కదా. సో 96 అవుతుందండి. 9.6 అనేది 96 అవుతుంది. ఎందుకంటే 2 parallel sides of a trapezium are 17 centimeters, 15 centimeters. If the height of the trapezium is 6 centimeters, then find the area h/2 of a + b. So 96 అవుతుంది. ఈ క్వశ్చన్లో పాయింట్స్ అనేవి పడకూడదు, డైరెక్ట్ 96 అనేది మన ఆన్సర్ అవుతుంది. 96 సెంటీమీటర్ స్క్వేర్, దాన్ని మనం ఫస్ట్ ఆప్షన్గా తీసుకుందాం. సో 96. ఓకే, ఏరియా అనేది మనకు ఇన్ సెంటీమీటర్ స్క్వేర్ ఉంది, సెంటీమీటర్ స్క్వేర్ అని ఇచ్చాడు. సో 96 ఇస్ ద ఆన్సర్. గోళం యొక్క వక్రతల వైశాల్యం అన్నాడండి.
గోళం అనేది ఇలా ఉంటుంది. గోళం అనేది వక్రతల వైశాల్యము. సో చూడండి, వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ద నార్మల్ సిలిండర్ హూజ్ హైట్ ఈస్ 21 సెంటీమీటర్, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఓకే, గోళం కాదు ఇక్కడ పడాల్సింది. వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ద నార్మల్ సిలిండర్? సిలిండర్ అంటే స్తూపం అండి, వాడు తప్పబడ్డ తెలుగులో స్తూపం. స్తూపం యొక్క వక్రతల వైశాల్యం ఇచ్చాడు, గోళం కాదు, దాన్ని ఎత్తి ఇచ్చాడు. దాని యొక్క వ్యాసార్థం ఎంత అన్నాడు చూడండి, దాని సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. చూడండి, ఇది స్తూపం. ఈ స్తూపానికి ఏమి ఇచ్చాడంటే హైట్ ఈజ్ 21 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. దీని హైట్ ఒక 21 సెంటీమీటర్స్ ఇచ్చాడు. దీని యొక్క సర్ఫేస్ ఏరియా 2πRh ఇచ్చాడు. 2πRh 1386 ఇచ్చాడు. దీని యొక్క రేడియస్ ఎంత అంటాడు క్వశ్చన్లో, దాని రేడియస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో 2πRh అంటే 2 × 22/7, R తెలియదు, H వాల్యూ మాత్రం 21 ఉంది. సో ఈక్వల్స్ టు 1386, 7 × 3 21. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ 3 × 4 12 అండ్ 3 × 6 3 × 2. సో 11 22 × 2 44, 22 × 1 21. సో 2 ఇక్కడ మనకు 2 ఉంది, 21 ఉంది. R ఈక్వల్స్ టు 21/2 అవుతుంది. ఈ 2ని క్యాన్సిల్ చేయకుండా బై 2 చేస్తే మనకు వచ్చే వాల్యూ 10.5 అవుతుంది. సో 10.5 సెంటీమీటర్స్ అనేది రేడియస్ అవుతుంది. తెలుగులో గోళం అని పడ్డది, అది స్తూపం. చూడండి, మనకు 54 నుంచి 48 వరకు డాటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఉందండి. సో ఇది ఆల్రెడీ ఈ క్వశ్చన్ డిగ్రీస్లో డిస్ట్రిబ్యూషన్ ఉంది. ఒకసారి ఇది ఏపీఎస్ఐ కూడా రావడం జరిగింది ఈ క్వశ్చన్. చూడండి, ద పై చార్ట్ షోన్ బిలో గివ్ ద డిస్ట్రిబ్యూషన్ ల్యాండ్ అండ్ విలేజ్ అండర్ ద వేరియస్ ఫుడ్ క్రాప్స్. ఒక విలేజ్లో ఉన్నటువంటి ల్యాండ్ మొత్తాన్ని 360 డిగ్రీస్గా డివైడ్ చేసి బార్లీ ఎక్కడ పండుతుంది, వీట్ ఎక్కడ పండుతుంది, జోవర్ ఎక్కడ, బజర్ ఎక్కడ, మేజ్ ఎక్కడ, రైస్ ఎక్కడ, అదర్ క్రాప్స్ ఎక్కడ అని టోటల్ ఇట్లా డివైడ్ చేశాడు. టోటల్ ఎప్పుడైనా డిగ్రీస్లో డిస్ట్రిబ్యూషన్ ఉందంటే అది టోటల్ 360 డిగ్రీస్కి ఈక్వల్ చేయాలి. టోటల్ పర్సెంటేజ్లో ఉందంటే 100%కి ఈక్వల్ చేయాలి. సో డిగ్రీస్లో ఉంటే 360, పర్సెంటేజ్లో ఉంటే 100. సో ఈ క్వశ్చన్లో నేనేమంటున్నానంటే ఫస్ట్ which combination of 3 crops contribute 50% of the total area under the food crops అన్నాడు. అంటే మొత్తం విలేజ్లో 50% పంటలు 50% ఏరియాలో ఏ పంటలు పండుతున్నాయి అన్నాడు. సో ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే టోటల్ 360 డిగ్రీస్లో 50% అంటే ఎంత, 180 డిగ్రీస్ ఉండాలి, సగమే కదా. 180 డిగ్రీస్ ఏ కాంబినేషనో చూడాలి. ఫస్ట్ ఆప్షన్ చూడాలి. వీట్ అంటే ఎంత ఉంది, 72 ఉంది. బార్లీ ఉంది, బార్లీ వచ్చేసి 36 ఉంది. అండ్ జోవర్ వచ్చేసి 18 ఉంది. ఈ 3 కలిపితే 180 కాదు, అది కూడా కాదు ఆప్షన్. సెకండ్ ఆప్షన్ అబ్జర్వ్ చేయాలి. రైస్ వచ్చేసి 72 ఉంది, వీట్ వచ్చేసి 72 ఉంది, జోవర్ వచ్చేసి 18 ఉంది. ఈ 3 కలిపిన 180కి ఈక్వల్ కాదు, సెకండ్ ఆప్షన్ కూడా కాదు. థర్డ్ ఆప్షన్ చెక్ చేద్దాం. రైస్ వచ్చేసి 72 ఉంది, వీట్ వచ్చేసి 72 ఉంది, బార్లీ వచ్చేసి 36 ఉంది. చూడండి, 70 140 + 30 170, 170 + 10 180కి ఈక్వల్ ఉంది. అంటే 50% క్రాప్స్ ఏమున్నాయంటే రైస్, వీట్, బార్లీ మాత్రమే ఉన్నాయి. సో మనం థర్డ్ ఆప్షన్ని సెలెక్ట్ చేయొచ్చు. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే జోవర్ పంట మొత్తం 1.5 మిలియన్ హెక్టార్స్లో 1 ఎకరాలు ఎకర్స్ ఓకే 1.5 మిలియన్ ఎకరాలలో జోవర్ పంట ఉంటే రైస్ పండే పంట ఏరియా ఎంత అంటున్నాడు. సో నేనేమంటున్నా అంటే జోవర్ అనేది ఎక్కడ ఉందో చూడండి, 18 డిగ్రీస్ ఉంది. ఆ 18 డిగ్రీస్ ఏరియా అనేది జోవర్ పంట పండేటటువంటి 18 డిగ్రీస్ ఏరియా అనేది 1.5 మిలియన్ ఏకర్స్ అయితే మరి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంది, రైస్ అన్నాడు. రైస్ 72కి ఎంత అవుతుంది, 72 డిగ్రీస్ ఈక్వల్స్ హౌ మచ్, 72/18 × 1.5 మిలియన్, 18 × 4 15 × 4 60 అవుతుంది. అంటే డెసిమల్ ఉంది కాబట్టి 6 అవుతుంది. 6 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, బార్లీ ఉత్పత్తికి 6 రెట్లు వీటి ఉత్పత్తి ఉంటే బార్లీ ఎకరానికి పండించే పంట ఎంత అన్నాడు. సో ఎకరంది ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా చేయాలంటే ప్రొడక్షన్ బై ఏరియా చేయాలి. ప్రొడక్షన్ బై ఏరియా, ఉత్పత్తి బై వైశాల్యం చేయాలి. ఒక ఎకరానికి ఎంత పంట వస్తుందో తెలవాలంటే ఉత్పత్తి బై వైశాల్యం చేయాలి ఇక్కడ మనం.
సో మన క్వశ్చన్ ఏం అడుగుతున్నట్టే బార్లీ ఉత్పత్తికి 6 రెట్లు వీట్ ఉంది. సో అడిగేది వీటు బార్లీ అన్నాడు. సో వీటు బార్లీ తీసుకో. బార్లీ ప్రొడక్షన్ 1 ఉంటే వీట్ ప్రొడక్షన్ 6 ఉంది. అది ప్రొడక్షన్. అది ఏరియా చూస్తే వీట్ పండే ఏరియా ఎంత ఉంది? ఎన్ని డిగ్రీస్ ఉంది? వీట్ 72 డిగ్రీస్ ఉంది. మరి బార్లీ పండే ఏరియా ఎంత ఉంది? 36 డిగ్రీస్ ఉంది. సో ఇది ప్రొడక్షన్, ఇది ఏరియా. ప్రొడక్షన్ బై ఏరియా చేయాలి. సో 36 1లో, 36 2లో, 6/2 అంటే 3 అవుతుంది, 1/1 అంటే 1 అవుతుంది. సో 3:1 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో 3:1 ఇస్ ద సెకండ్ ఆప్షన్. సో ఎకరానికి ఎంత పంట పండుతుందంటే మొత్తం ఉత్పత్తి ఎంత, దాని ఏరియా ఎంత అది చూడాలి. సో మనం ఎట్లా అంటే జనరల్గా ఇప్పుడు ఒక 5 ఎకర్స్ ఉందనుకోండి, అందులో 5 ఎకర్స్ ఉందనుకో, ఒక 20 క్వింటాల్స్ అయిందనుకో రైస్. బట్ 20 క్వింటాల్స్ బై 5 వేస్తే అంటే ఎకరాకు 4 క్వింటాల్స్ అవుతున్నట్టుగా చూడాలి. అంటే ప్రొడక్షన్ ఎంత ఉంది, ఏరియా ఎంత ఉంది. ప్రొడక్షన్ బై ఏరియా చేస్తే మనకు ఎకరానికి వచ్చేటటువంటి ప్రొడక్షన్ అనేది మనకు కనిపిస్తుంది. ఓకే, 57 క్వశ్చన్ చూడండి. బార్లీ కంటే రైస్ ఎకరానికి పండించే పంట 50%. అయితే రైస్ ఉత్పత్తిలో బార్లీ ఉత్పత్తి ఎంత శాతం అన్నాడు. చూడండి, ఇక్కడ ప్రొడక్షన్ ఉంది, ఏరియా ఉంది. ఎకరానికి పంట కాదు, టోటల్ ప్రొడక్షన్. సో ఇది ప్రొడక్షన్ ఎట్లుందంటే బార్లీ కంటే రైస్ ఎకరానికి పండించే పంట 50% ఎక్కువ. సో ఇది బార్లీ, ఇది రైస్. బార్లీ 100% పంట పడితే రైస్ మాత్రం 150% పడుతుంది. అంటే ఇది రేషియో 2:3 అవుతుంది. ప్రొడక్షన్ అది అంటే బార్లీ 100% పంట పండితే రైస్ 150%, 50% ఎక్స్ట్రా అన్నాడు. సో తర్వాత ఏమన్నాడు అంటే మరి ఏరియా కూడా తీసుకోవాలి. ఏరియా ఎలా ఉందంటే బార్లీ ఏరియా ఎంత ఉంది ఏమన్నాడు క్వశ్చన్లో? ప్రొడక్షన్, టోటల్ ప్రొడక్షన్ అన్నాడు. టోటల్ ప్రొడక్షన్ అంటే ఏరియా కూడా తీసుకోవాలి. ఏరియా బార్లీ ఏరియా ఎంత ఉంది? బార్లీ ఏరియా 36 డిగ్రీస్ ఉంది. అండ్ తర్వాత రైస్ ఏరియా వచ్చేసి 72 ఉంది. సో ఇది క్యాన్సిల్ చేస్తే 1:2 అవుతుంది మనకు. అంటే ఇది 1:2 ఉంది. టోటల్ ప్రొడక్షన్ అంటే ఏరియా ప్రొడక్షన్ 1 × 2 2 అవుతుంది, 2 × 3 6 అవుతుంది. అంటే టోటల్ ప్రొడక్షన్ వచ్చేసరికి బార్లీ 2 పార్ట్స్ ఉంటే రైస్ అనేది 6 పార్ట్స్ ఉంది. ఏమంటుండు క్వశ్చను? రైస్ ఉత్పత్తిలో బార్లీ ఉత్పత్తి ఎంత శాతం అన్నాడు. రైస్ ఉత్పత్తిలో వాట్ % ఆఫ్ రైస్ ప్రొడక్షన్ ఈజ్ బార్లీ ప్రొడక్షన్ అన్నాడు. రైస్ ప్రొడక్షన్లో బార్లీ ఎంత అంటే పర్సెంటేజ్లో చెప్పాలంటే ఇంటూ 100. 2/6 అంటే 1/3. 1/300 అంటే 33 1/3% అవుతుంది. సో 33 1/3% అనేది మన ఆన్సర్ అవుతుంది. సో దాన్ని సెకండ్ ఆప్షన్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అండి. మొత్తం ఏరియా 5% పెరిగితే, మొత్తం ఏరియా అంటే ఈ విలేజ్లో ఉన్న ఏరియా ఉంది కదా 5% పెంచినాం పై చాట్ని, అంటే ల్యాండ్ మొత్తం 5% పెరిగింది. అయితే వీట్ పండించే ఏరియా 12%. వీట్ అంటే ఇది 12% పెరిగింది. అంటే జనరల్గా ఇది పాత సర్కిల్, ఇది మొత్తం ల్యాండ్. అది ఈ ల్యాండ్ మొత్తం 5% ఇలా పెరిగింది. ఇంతకుముందు వీటి ఇలా ఉండే, ఈ సెక్టార్ ఉండే. ఇప్పుడు ఇది పెరుగుతుంది కదా, ఇది కూడా పెరుగుతుంది, ఈ సెక్టార్ కూడా కౌంట్లోకి వస్తుంది. కాబట్టి టోటల్ ఏరియా పెరిగినప్పుడు ఈచ్ సెక్టార్ కూడా పెరుగుతుంది. ఇది ఓల్డ్ సెక్టార్, ఇప్పుడు న్యూ సెక్టార్. ఇది అంటే ఏమంటుందంటే టోటల్ ఏరియా 5% ఇంక్రీజ్ అయింది, వీట్ 12% పెరిగితే కొత్తగా ఏర్పడుతున్నటువంటి సెక్టార్ ఉంది కదా, ఈ సెక్టార్లో దాని యాంగిల్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటుంది. క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ ఇది. చూడండి, టోటల్ ఏరియా 5% ఇంక్రీజ్ అయితే వీట్ సెక్టార్ ఏరియా కూడా వీట్ పండించే విషయాన్ని కూడా 12% పెరిగితే కొత్త పై చార్ట్లో, న్యూ పై చార్ట్లో వీటి నుంచే కేంద్రీయ కోణం అంటే సెక్టార్ యాంగిల్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో దీన్ని చూడండి ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఏమంటున్నా, ఫస్ట్ బేసిక్గా ఉన్న టోటల్ ఏరియా 360 ఉంది, అది 5% పెరిగితే 105/100 ఇది టోటల్. అందులో మనం వీట్ చూడాలి. వీట్ వచ్చేసి 72% ఉంది, 72 డిగ్రీస్ ఉంది. టోటల్ 360 డిగ్రీస్ 5% పెరిగింది, 72 డిగ్రీస్ ఉన్న వీట్ 12% పెరిగింది, అంటే 112/100. టోటల్ 5% పెరిగింది, ఇది 12% పెరిగింది. సో ఇది కొత్త పై చార్ట్లో ఇది టోటల్ ఏరియా, కొత్త పై చార్ట్లో వీట్ ఏరియా. మళ్ళీ డిగ్రీస్లో చెప్పాలంటే ఇంటూ 360 చేయాలి. ఈ ఫ్రాక్షన్ని మళ్ళీ మనము అందులో కన్వర్ట్ చేసుకోవాలి. ఇది టోటల్ ఏరియా న్యూ పై చార్ట్లో, ఇది టోటల్ వీట్ ఏరియా న్యూ పై చార్ట్లో. వీట్ ఏరియా బై టోటల్ ఏరియా డిగ్రీస్లో మెజర్ చేయాలంటే ఇంటూ 360. సో ఇక్కడ డినామినేటర్లో 100 క్యాన్సిల్ చేయండి. సో మనం ఇక్కడ 360ని క్యాన్సిల్ చేయండి. 72 × 112/105 ఉంది. 72 × 112/105. సో 3 3s are 3 5s are
సో 3 2s are 3 4s are. సో 7 5s are 35, 7 into 1 7 into 6 42. సో మనం ఇక్కడ 5 into 4 20, 5 into 8 40. సో 4.8 into 16 చేయాలి అంటే లాస్ట్ 8 ఉండాలి చూడండి. 4.8 into 16 చేయాలంటే 6 into 8 48 కదా. లాస్ట్ 8 రావాలి, ఒక డిజిట్ తర్వాత డెసిమల్ ఉండాలి అంటే ఇది అవుతుంది. లాస్ట్ 8 నుండి ఒక డిజిట్ తర్వాత డెసిమల్ అంటే సెకండ్ ఆన్సర్. సో సెకండ్ ఆప్షన్ ఇస్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. చూడండి నెక్స్ట్ ఇది ప్రాబబిలిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్ ఉంది. ఒక బ్యాగ్లో ఇదొక బ్యాగ్ అండి, ఇందులో 6 రెడ్ ఉన్నాయి, 4 బ్లూ ఉన్నాయి, 2 గ్రీన్ ఉన్నాయి, 3 ఎల్లో ఉన్నాయి. అయితే ఇందులో మొత్తం బాల్స్ ఎన్ని ఉన్నాయి? 15 బాల్స్ ఉన్నాయి. ఈ 15 బాల్స్లో నుంచి 3 బాల్స్ మనం సెలెక్ట్ చేస్తున్నాం. ఆ 3 బాల్స్లో 2 బాల్స్ నీలం ఉండాలి, బ్లూ అంటే 4C2. ఇంకొక బాల్ ఏమి ఉండాలంటే పసుపు ఉండాలి, ఎల్లో ఉండాలి, 3C1. సో నేను దీన్ని సింప్లిఫై చేస్తే 4C2ని 4 into 3 by 2 into 1 అని తీసుకోవచ్చు. 3C1 అంటే 3నే అవుతుంది. సో ఇక్కడ 15C3ని 15 into 14 into 13 by 3 ఉంటే 3 టైమ్స్ ఈ నెంబర్ బ్యాక్ తీసుకోవాలి, మళ్ళీ 3 into 2 into 1 అని తీసుకోవాలి. సో ఇక్కడ మనం క్యాన్సిల్ చేస్తే 2 2s are 4 క్యాన్సిల్ అవుతుంది. సో 3 into 3 పైన మనం న్యూమరేటర్ ఏం చేయొచ్చు, 2 into 3 into 3 అని తీసుకోవచ్చు బై ఇక్కడ చూడండి 3 into 5 15 అవుతుంది, 2 into 7 14 అవుతుంది. సో 7 into 5 35, 35 into 13 అవుతుంది. సో 35 into 13 అంటే 3 into 3 9, 9 into 2 18 అవుతుంది. 18 బై లాస్ట్కు 3 into 5 అంటే 15, లాస్ట్కు 5 ఉండాలి. 18 బై ఉండి లాస్ట్కు 5 ఉండే ఆప్షన్ ఏముంది? మనకు థర్డ్ ఆప్షనే ఉంది. సో అది 455 వస్తుంది. సో 18 by 455 అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. RIDDLED అనేటటువంటి వర్డ్ ఉంది. దీంట్లో ఉన్నటువంటి లెటర్స్ని ఎన్ని డిఫరెంట్ వేలో మనము అరేంజ్ చేయొచ్చు అంటుండ్రు. 1 2 3 4 5 6 7 ఫ్యాక్టర్ అంటే ఒక వర్డ్లో n లెటర్స్ ఉంటే దాన్ని ఎన్ని డిఫరెంట్ వేస్లో అరేంజ్ చేయొచ్చు అంటే n ఫ్యాక్టర్లు, అలానే 7 ఫ్యాక్టర్లు. కానీ ఒకటే లెటర్ 3 టైమ్స్ రిపీట్ అయినప్పుడు బై 3 ఫ్యాక్టర్లు తీసుకోవాలి. సో ఒక లెటర్ ఏదైతే ఉందో మనకు అది 3 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 3 ఫ్యాక్టర్లు తీసుకుందాం. 7 ఫ్యాక్టర్ని 7 into 6 ఫ్యాక్టర్లు అని రాస్తున్నాను. 7 into 6 ఫ్యాక్టర్లు రాస్తున్నాను. 3 ఫ్యాక్టర్లు ఏమని తీసుకోవచ్చు? 3 into 2 into 1 అనొచ్చు. సో 6 ఫ్యాక్టర్ అంటే మనకు తెలుసు 720 దీని వాల్యూ. 7 into 720 బై ఇది 6, 6 into 1 6 into 2. సో 12 into 7 84 and 0. సో 840 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో 840 is the first option. First option is our required answer. ఓకే రైట్ అండి. దీంతో మనకు గ్రాండ్ టెస్ట్ 22లో అర్థమెటిక్ పార్ట్ 2 ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ వీడియోలో మనము నెక్స్ట్ అర్థమెటిక్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.